మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. Hello my dear students and parents, I am Harish Reddy, master trainer and mentor to IIT NEET episode students. టుడే సెషన్ వచ్చేసి నీట్ 2026 మే 3న జరగబోయే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు కదా మై డియర్ స్టూడెంట్స్. ఒక పోస్ట్ ఇచ్చారు, ఎన్టీఏ వాళ్ళు ఎక్స్లో పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ వైరల్ అవుతుంది. అంటే ఈసారి ఎగ్జామ్ అంత ఈజీగా రాదు, చాలా టఫ్ వస్తుంది అనే రకంగా ఉంది వార్నింగ్ అనేది. దాని గురించి వెరీ క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అందులో అయితే నిజమే ఉంది. ఎలా అంటే 2025 లాగానే పేపర్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. 2025 లాగానే అంత ఈజీ అయితే రాదు, ఓకేనా. ఈజీగా 2024 అంతకంటే ముందు అంత ఈజీ అయితే పేపర్ రాదు. మై డియర్ స్టూడెంట్స్, అలర్ట్గా ఉండండి. ఈజీగా రాదు అంటే ఎన్సీఆర్టీ దాటి ఇవ్వరు, ఎన్సీఆర్టీ నుండే ఇస్తారు. కానీ క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది కొంచెం లెందీగా చేస్తారు ఖచ్చితంగా. సో ఆ పాయింట్స్ అన్ని మీకు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో మీరు అలర్ట్ అవ్వండి మై డియర్ స్టూడెంట్స్. ఇంపార్టెంట్ పాయింట్స్, ఎగ్జామ్ని ఎలా అటెంప్ట్ చేయాలి, ఎలా మార్క్ టెస్ట్ ప్రిపేర్ కావాలని యూస్ఫుల్ పాయింట్స్ మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు చూడండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. చూడండి, ఎగ్జామ్ విల్ బి నాట్ ఈజీ, ఖచ్చితంగా ఈజీ అయితే రాదు, ఓకేనా. అంటే ఆన్సర్ చూసిన వెంటనే ఇలా పెట్టే 15 నిమిషాల కెమిస్ట్రీ చేయడం, 20 నిమిషాల బయో చేయడం అలా ఉండదు అనమాట. వార్నింగ్ బై ఎన్టీఏ క్లియర్ ఇచ్చింది. వార్నింగ్ బై ఎన్టీఏ టఫ్ వస్తుందా అంటే చూద్దాం అది ఎంతవరకు టఫ్ వస్తుంది, ఎలా ఇండికేషన్స్ ఉన్నాయి అనేది. ఎక్స్లో పోస్ట్ చేశారు, ఎక్స్లో ఎన్టీఏ వాళ్ళు పోస్ట్ చేశారు. అఫీషియల్ అకౌంట్ నుంచి చెప్తున్నా, అది తీసుకొని చెప్తున్నా. 2 పోస్ట్ ఉన్నాయి, అది మీకు క్లియర్గా మాట్లాడుకుందాం. వాళ్ళు ఏమి ఇచ్చారో దాన్ని ఎగ్జాక్ట్గా సింపుల్గా డిస్కస్ చేద్దాం. ఓకే, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ @NTA ఎగ్జామ్స్ ఏమని చెప్పారు అంటే ఇక్కడ 2 పోస్ట్ గురించి మాట్లాడతాను. ఇక్కడ యూ థింక్ ఇట్స్ జస్ట్ ఏ క్వశ్చన్ పేపర్, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఇల్యూజన్ స్టూడెంట్స్ లైవ్ ఇన్. దీని మీనింగ్ ఏంటి అంటే మీరు ఇది కేవలం ఒక ప్రశ్నాపత్రం అని అనుకుంటున్నారా అని విద్యార్థులు కొండే అతిపెద్ద మాయ. ఇది ఓన్లీ క్వశ్చన్ పేపర్ కాదు, ఫిల్టర్ చేయడానికి యూజ్ చేసే ఒక వెపన్ ఇది, సిస్టమ్. చూడండి మీకు ఎలా ఇచ్చారు పాయింట్స్. వైల్ యు ఆర్ డిబేటింగ్ ఆజ్ పదున్ ఏకల్ అంటే ఈరోజు చదవాలన్నా నేను రేపు చదవాలన్నా అని మీరు ఆలోచించే టైం లోపలనే అండ్ ఎంటైర్ సిస్టమ్ ఈజ్ ఆల్రెడీ 10 steps ahead, మంత్స్ ఆఫ్ ప్లానింగ్, లేయర్స్ ఆఫ్ సెక్యూరిటీ, జీరో మార్జిన్ ఫర్ ఎర్రర్. దీని మీనింగ్ ఏంటంటే మీరు ఈరోజు చదవాలా లేక రేపు చదవాలా అని ఆలోచిస్తుంటే ఒక మొత్తం వ్యవస్థ ఎన్టీఏ సిస్టమ్ అనేది మీకన్నా 10 అడుగులు ముందుకు వెళ్ళిపోయింది. నెలల తరబడి ప్రణాళిక, భద్రత యొక్క పలు స్థాయిలు, పొరపాటుకు ఎలాంటి అవకాశం లేకుండా మేము పేపర్ని ప్రిపేర్ చేసేసినామని చెప్తున్నారు అనమాట. అంటే స్టాండర్డ్గా. నెక్స్ట్, దిస్ ఈజ్ నాట్ యువర్ స్కూల్ టెస్ట్, ఇది మీ స్కూల్ టెస్ట్ కాదు. దిస్ ఈజ్ అ నేషనల్ లెవెల్ ఫిల్టరేషన్ సిస్టమ్ డిజైన్ టు టెస్ట్ యువర్ ఓవరాల్ రెడీనెస్, ప్రాక్టీస్, టైం, మైండ్ సెట్, ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ ది స్కానర్. అంటే ఏంటి అంటే ఇది మీ స్కూల్ పరీక్ష కాదు, ఇది దేశ స్థాయి ఫిల్టరేషన్ సిస్టమ్. స్టూడెంట్స్ని ఫిల్టర్ చేయడానికి రాసే ఎగ్జామ్ అనమాట. ఓకే, మీ మొత్తం సిద్ధతను పరీక్షించడానికి రూపొందించబడింది. ఎంత రెడీ ఉన్నారు మీరు అని. ప్రాక్టీస్, టైమింగ్, మైండ్ సెట్ అన్ని పరిశీలనలో ఉంటాయి అన్నమాట. ప్రాక్టీస్, టైమింగ్, మైండ్ సెట్ ఇవన్నీ చాలా స్ట్రాంగ్ ఉండాలి మై డియర్ స్టూడెంట్స్, ఓకేనా. ఇక్కడ మార్క్ టెస్ట్ డోంట్ స్కేర్ యూ, ద స్కేల్ షుడ్ అని ఇచ్చిండ్రు. అంటే ఏంటి అంటే మార్క్ టెస్టులు మిమ్మల్ని భయపెట్టాలి యాక్చువల్గా, మార్క్ టెస్టులు, కానీ వాటి స్థాయి భయపెట్టాలి. వాటి స్థాయి అంటే క్వశ్చన్ స్థాయి. అరే ఎన్సీఆర్టీలో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఇంకొక చాప్టర్కి లింక్ ఇచ్చారు కదా, అలా స్టాండర్డ్ పెంచుతారు. వాటి స్థాయి భయపెట్టాలి అని చెప్తున్నారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో పేపర్ ఉంటుందని చెప్తున్నారు. ఓకేనా. నెక్స్ట్, బికాస్ ఆన్ ఎగ్జామ్ డే ఇట్స్ నాట్ జస్ట్ యూ వర్సెస్ క్వశ్చన్స్, ఇట్స్ యూ వర్సెస్ ఎ సిస్టమ్ దట్ డస్ నాట్ స్లో డౌన్ ఫర్ ఎనీవన్. ఆర్ యూ రెడీ టు బీ ఏ పార్ట్ ఆఫ్ బెటర్ భారత్. దీని మీనింగ్ ఏంటి అంటే ఎందుకంటే పరీక్ష రోజు ఇది కేవలం మీరు వర్సెస్ ప్రశ్నలు కాదు, స్టూడెంట్స్ వర్సెస్ క్వశ్చన్స్ కాదు, ఇది స్టూడెంట్స్ వర్సెస్ క్వశ్చన్స్ కాదు, ఇది మీరు వర్సెస్ ఎవరికి ఆగని ఒక వ్యవస్థ. అంటే ఒక సిస్టమ్ ఉంది. 20-25 లక్షల మంది రాస్తారు కదా, అందులో ఫిల్టర్ చేయడానికి అందరికీ ఒకే రకంగా మార్క్స్ రాకుండా కష్టపడ్డ స్టూడెంట్కి ఎక్కువ మార్కులు, కష్టపడని స్టూడెంట్కి తక్కువ మార్కులు వచ్చే విధంగా ప్రిపేర్ చేసే ఒక సిస్టమ్కి అనమాట. స్టూడెంట్స్ వర్సెస్ సిస్టమ్ అనుకోండి. మీరు మంచి భారతదేశం భాగం అవ్వడానికి సిద్ధంగా ఉన్నారని పోస్ట్ పెట్టారు ఎన్టీఏ వాళ్ళు. అంటే ఏంటి అంటే ఇది స్కూల్ టెస్ట్ కాదు, అంటే ఏదో సింపుల్గా అందరూ రాసే విధంగా ఇచ్చేది కాదు. ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేసి మీ మైండ్ సెట్ స్ట్రాంగ్గా ఉండి అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా డిఫరెన్స్ తక్కువ స్కోర్ ఎక్కువ స్కోర్ అని ఫిల్టర్ చేయొచ్చు అనమాట. చేసినప్పుడే సీట్ అలాట్మెంట్ ఈజీ అవుతుంది. అలా పెడుతున్నామని చెప్తున్నారు. ఇది ఒక పోస్ట్. ఇంకొక పోస్ట్ ఉంది. ఆ పోస్ట్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఎగ్జామ్స్. ఓకే, ఏమని ఇచ్చారంటే స్టిల్ మేకింగ్ ఎక్స్క్యూజెస్ అబౌట్ యువర్ మార్క్స్ కోర్స్ ద ఎన్టీఏ ఈజ్ లిటరల్లీ డిప్లాయింగ్ లేటెస్ట్ మెకానిజమ్స్ ఇంక్లూడింగ్ ఏఐ టు ఎన్సియూ దిస్ ఇయర్స్ ఎగ్జామ్ ఈజ్ ఫుల్ ప్రూఫ్ అన్నాడు. అంటే ఏంటి అంటే మీ మార్క్స్ స్కోర్ల గురించి ఇంకా కారణాలు చెప్తున్నారా? ఈ ఏడాది పరీక్షను పూర్తిగా లోపం లేకుండా నిర్వహించడానికి ఎన్టీఏ తాజా విధానాలను ఏఐ సహా ప్రయోగంలోకి తీసుకొస్తుందంట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి మిస్టేక్స్ లేకుండా మేము రెడీగా చేస్తున్నాము అని చెప్తున్నారనమాట. Okay, while you are busy scrolling, hundreds of city coordinators and exam functionaries are already on the ground. Orientation are done. Tech upgrades are live. The district and police administration is building an absolute fortress to guarantee a fair, airtight exam environment అని ఇచ్చారు. ఇక్కడ మీరు స్క్రోల్ చేస్తూ ఉండగా వందలాది సిటీ కోఆర్డినేటర్లు మరియు పరీక్షాధికారులు ఇప్పటికే రంగంలో ఉన్నారు. ఓరియంటేషన్లు పూర్తి అయ్యాయి. సాంకేతిక అప్డేట్లు అమల్లో ఉన్నాయి. జిల్లా మరియు పోలీస్ పరిపాలన న్యాయమైన కట్టుదిట్టమైన పరీక్షా వాతావరణాన్ని కల్పించడానికి ఒక బలమైన వ్యవస్థ నిర్మిస్తుంది. అంటే స్ట్రాంగ్గా ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి అంత ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయిపోతుంది, మేము అంత ప్రాసెస్లో ఉన్నామని చెప్తున్నారనమాట. Okay, NTS message from the inside is loud and clear. Your focus on your paper, we shall handle the rest. దీని మీనింగ్ ఏంటి అంటే NTA లోపల క్లియర్ స్టేట్మెంట్ ఏంటి అంటే మీ దృష్టి మీ పేపర్ పైననే ఉండాలి. ఓకే, మిగతాదంతా మేము చూసుకుంటాం. ఈజీగా వస్తుందా, టఫ్ వస్తుందా, ఎలా మెయింటైన్ చేయాలి, ఆ అరేంజ్మెంట్స్ అవన్నీ మేము చూసుకుంటాం, మీరు పేపర్ మీదనే ఫోకస్ చేయండి అని చెప్తున్నారనమాట ఫైనల్ స్టేట్మెంట్. ఓకే, నో లూప్ హోల్స్, నో డిస్ట్రాక్షన్స్, జస్ట్ యువర్ ఆన్సర్ షీట్ అండ్ ద రా రియాలిటీ ఆఫ్ ది వర్క్ యూ పుట్ ఇన్ వెన్ no one was watching. The system is officially leveling up. The only question is, are you? దీని మీనింగ్ ఏంటి అంటే ఏ లోపాలు లేవు, ఎలాంటి అంతరాయాలు లేవు. మీరు మీ జవాబు పత్రము మరియు ఎవరూ చూడని సమయంలో మీరు పెట్టిన కష్టానికి నిజమైన ఫలితం మాత్రమే. అంతే కదా మై డియర్ స్టూడెంట్స్, ఎవరూ చూడని సమయంలో కూడా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయో అని చెప్పేసి చాలా కష్టపడుతూ ఉంటారు మై డియర్ స్టూడెంట్స్. నాకు తెలుసు క్లియర్గా ఎంత కష్టం, ఎంత పెయిన్. ఎగ్జామ్ తర్వాత ఎగ్జామ్ బాగా రాకపోతే కాలేజీలో నా స్టూడెంట్స్ కళ్ళల్లో వాటర్ చూశాను, సార్ ఈ బిట్టు నాకు తెలిసి మిస్టేక్ చేశాను అని. ఆ కష్టం ఎంత పడుతున్నారో మేము అర్థం చేసుకుంటున్నాం అనే రకంగా ఇచ్చినారనమాట మెసేజ్. ఓకే, ఈ వ్యవస్థ ఇప్పుడు ఇక్కడ ఏమని ఇచ్చారంటే ఏ లోపాలు లేవు, ఎలాంటి అంతరాయాలు లేవు, మీరు మీ జవాబపత్రం మరియు ఎవరు చూడని సమయంలో మీరు పెట్టిన కష్టానికి నిజమైన ఫలితం మాత్రమే. వ్యవస్థ ఇప్పుడు మరింత స్థాయికి ఎదుగుతుంది. వ్యవస్థ మరి ద సిస్టమ్ ఈజ్ అఫీషియల్లీ లెవెలింగ్ అప్, మరింత స్థాయికి ఎదుగుతుంది. ఓకేనా, ప్రశ్న ఒక్కటే, మీరు సిద్ధంగా ఉన్నారా అని అడుగుతున్నారు అనమాట. సో ఏం చెప్తున్నారు అంటే ఎన్టీఏ స్టేట్మెంట్ ఏంటి అంటే అరేంజ్మెంట్స్ అవన్నీ మేము చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి మేము ఎటువంటి ఎర్రర్ లేకుండా చూసుకుంటున్నాం. క్వశ్చన్ పేపర్ని కూడా స్టాండర్డ్ మెయింటైన్ చేస్తాం, ఎందుకంటే ఇది ఫిల్టర్ చేయడానికి ఉపయోగించే ఎగ్జామ్. ఓకేనా, ఇది థియరీ ఎగ్జామ్ కాదు. థియరీ ఎగ్జామ్ పేపర్ ఈజీగా వస్తే అందరికీ 100కు 100 వస్తాయి, అలా ఇచ్చే సిచ్యువేషన్ కాదు. ఇది ఫిల్టర్ చేయాల్సిందే కష్టపడ్డ స్టూడెంట్కి, కష్టపడని స్టూడెంట్కి. ఆ రకంగా ప్రిపేర్ చేస్తున్నాం అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా పేపర్ మాత్రం స్టాండర్డ్గానే ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఇక్కడ నేను కొన్ని పాయింట్స్ ఇవ్వబోతున్నాను. ఇక్కడ డోంట్ అఫ్రైడ్ అండ్ ప్యానిక్ స్టూడెంట్స్. మీరు బాగా కష్టపడ్డారా, ఎన్సీఆర్టీ అన్ని కవర్ చేశారా, ఎన్సీఆర్టీ బయో, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అండ్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కవర్ ప్రాక్టీస్ అయ్యి పర్ఫెక్ట్ అయ్యారా, కాలేజీలో పెట్టే మాక్ టెస్టులు రాస్తున్నారా, అంతే. ఇక మీరు ఇంతకు మించి ఎక్కువ ఆలోచించకండి. ఓకేనా, ఫోకస్ ఆన్ యువర్ స్టడీ. షార్ట్ నోట్స్ రెడీ చేసుకుంటారు కదా, పాసిబుల్ బిఫోర్ ఎగ్జామ్ షార్ట్ నోట్సే పాసిబుల్ అవుతుంది, మొత్తం చాప్టర్ మొత్తం చదవడం పాసిబుల్ కాదు. సో షార్ట్ నోట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ రివైజ్ చేయండి, ఫార్ములాస్ రివైజ్ చేయండి, ఇంపార్టెంట్ పాయింట్స్ అని రివైజ్ చేయండి. మాక్ టెస్ట్ ఖచ్చితంగా రాయండి మై డియర్ స్టూడెంట్స్. రైట్ లైక్ ఫైనల్ ఎగ్జామ్, ఇదే నా ఫైనల్ ఎగ్జామ్ అన్నట్లు మాక్ టెస్ట్ రాయండి. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, మాక్ టెస్ట్ రాసిన తర్వాత ఫ్యాకల్టీ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, అది ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. క్లారిఫై యువర్ డౌట్స్, ఎర్రర్ నోట్స్ రాసుకోండి, దాన్ని మళ్ళీ రివైజ్ చేయండి. ఇక్కడనే చాలామంది స్టూడెంట్స్ మిస్టేక్ చేస్తారు. మాక్ టెస్ట్ కష్టపడి రాస్తారు, రాసిన తర్వాత పేపర్ డిస్కషన్కి డౌట్స్ అడిగారు. ఎందుకంటే సార్ నాది ఇంకో టాపిక్ కంప్లీట్ కాలేదు, నేను త్వరగా వెళ్ళి చదువుకుంటా సార్, మళ్ళీ రేపు ఇంకొక మార్క్ టెస్ట్ ఉంది కదా సార్, నేను ఆ ఎగ్జామ్కి ప్రిపేర్ కావాలని త్వరగా వెళ్తుంటారు. ఇది బిగ్ మిస్టేక్ మై డియర్ స్టూడెంట్స్. ఎందుకంటే నా స్టూడెంట్స్ని చూస్తా కదా, చూడండి ఎందుకంటే మెనీ స్టూడెంట్స్ వోంట్ డూ బికాస్ దే బిజీ విత్ దేర్ ప్రిపరేషన్. సార్ నాది ఇంకొక చాప్టర్ మిగిలిపోయింది, రేపు మార్క్ టెస్ట్లు ఇంకా బాగా రాయాలనుకుంటున్నా. ఎప్పుడు బాగా రాస్తావు? నీ మిస్టేక్స్ని ఓవర్కమ్ చేసినప్పుడే కదా నువ్వు నెక్స్ట్ ఎగ్జామ్ బాగా రాసేది. ఓకే, ప్రిపరేషన్. బట్ ఫ్యూ స్టూడెంట్స్ ఏం చేస్తారు అంటే
ఫోకస్ ఆన్ మిస్టేక్స్, ఎర్రర్ నోట్స్. అది ఇది ఎందుకు మిస్టేక్ జరిగింది, బట్ చదివినా కవర్ చేసినా చేయకుండా ఇది ఎందుకు మిస్టేక్ జరిగింది అని చెప్పేసి ఆ టాపిక్ని ఫ్యాకల్టీ దగ్గర డిస్కస్ చేసి ఆ ఎర్రర్ నోట్స్ రాసుకొని మళ్ళీ రివైజ్ చేస్తారు. వీళ్ళకి మాత్రమే మంచి మార్క్స్ వస్తాయి మై డియర్ స్టూడెంట్స్. నా స్టూడెంట్స్ ఎయిమ్స్లో ఉన్నారు, ఓకేనా, అండ్ టాప్ మోస్ట్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్, తెలంగాణ గాంధీ మెడికల్ కాలేజ్, చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు కదా. సో వాళ్ళు చేసే ప్లస్ పాయింట్ ఇదే అనమాట, మార్క్ టెస్ట్లో మిస్టేక్స్ని ఓవర్కమ్ చేసుకోవాలి. మీ ప్రిపరేషన్ అంటారా 100% 90% స్టూడెంట్స్ కాదు, మిస్టేక్స్ని ఓవర్కమ్ చేయడం మీ చేతులు ఉంటుంది, చేసుకోండి, ఫ్యాకల్టీ దగ్గర డిస్కస్ చేయండి. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే దిస్ టైం పేపర్ 100% నాట్ ఈజీ, ఖచ్చితంగా ఈజీ అయితే రాదు మై డియర్ స్టూడెంట్స్. ఇది మీరు మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉండండి. ఈజీగా రాదంటే కొత్త కొత్త క్వశ్చన్లు ఏమి ఇవ్వరు, ఎన్సీఆర్టీ నుండే కొంచెం ట్విస్ట్ చేసి లెందీగా ఇస్తారు. ఎందుకంటే జేఈ మెయిన్స్లో కూడా కెమిస్ట్రీని లెందీగా ఇచ్చారు ఈసారి. మీరు జేఈ మెయిన్స్ పేపర్ చూడండి, నీట్ స్టూడెంట్స్ కూడా రాశారు, కెమిస్ట్రీ లెందీగా ఇచ్చారు, అంతేగాని ఎన్సీఆర్టీ నుండే ఇచ్చారనమాట. లెందీగా ఇస్తే ఏమవుతుంది, టైం కిల్ అయిపోతుంది. నెక్స్ట్ విత్ టైం మేనేజ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. లెందీగా ఇస్తే ఏమవుతుంది, బీ కేర్ఫుల్ విత్ టైం మేనేజ్మెంట్, ఓకేనా. యూ షుడ్ కంప్లీట్ పేపర్ ఫాస్ట్. టైం మేనేజ్మెంట్ అంటే ఏంటంటే పేపర్ని కంప్లీట్ చేయాలి ఫాస్ట్గా, ఓకేనా. ఇంకొక 5 minutes ముందుండగానే అన్ని క్వశ్చన్స్ నేను చదివాను, ట్రై చేశాను, ఆన్సర్ చేశాను, హైలీ డిఫికల్ట్ ఉన్నాయి, నాకు రాని వదిలిపెట్టాను, ఒక 3 minutes టైం ఉంది అంటే అది టైం మేనేజ్మెంట్ అనమాట. ఈ టైం మేనేజ్మెంట్ గురించి ఇంకా కొంచెం డీటెయిల్డ్గా వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను మై డియర్ స్టూడెంట్స్. సో ఇది ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. మీరు ఇచ్చే లైక్ చాలా హెల్ప్ అవుతుంది మన ఛానల్కి. ఫ్రీ మెంటర్షిప్ ఇస్తుంది మన ఛానల్. ఇది మన ఛానల్, మన కోసం, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కోసం మై డియర్ స్టూడెంట్స్. పేపర్ అనేది అంత ఈజీగా రాదు, సో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి మై డియర్ స్టూడెంట్స్. మీ మీద మీకు కాన్ఫిడెన్స్ పెట్టుకోండి, ఖచ్చితంగా ఎగ్జామ్ మాత్రం బాగా రాయగలుగుతారు. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.